లారీలో ఎక్కి కూర్చున్నాడు ఒక దైవజనుడు. లారీలో ఎక్కి కూర్చున్నాడు. మాచర్ల రోడ్లో వెళ్తుంది లారీ. కారంపూడి దగ్గరికి వెళ్ళేసరికి అప్పట్లో అంత అరణ్యంలాగా ఉండేది. దాదాపు ఒక 35-40 ఏళ్ల క్రితం అనుకోండి ఈ సంఘటన. దైవజనుడు లారీలో కూర్చున్నాడు. మీరు స్తోత్రం చెప్పండి. లైన్లో ఉన్నారుగా. ఎక్కడ కూర్చున్నాడు? లారీ పోతుంది. నైట్ టైం, మధ్యరాత్రి. కారంపూడి సమీపంలోకి వెళ్ళేసరికి ఈయన కళ్ళు మూసుకున్నాడు, స్తోత్రాలు చెప్పుకుంటా కూర్చున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడా లారీ దిగు అంటున్నాడు. లారీ దిగు నాయన, లారీ ఆపి దిగు. మళ్ళీ ఏంది ఇట్లా నాకు ఈ తలంపు కలుగుతుంది, దేవుడు నాతో ఏంటి ఈ విషయం మాట్లాడాడు. మళ్ళీ కనిపెట్టాడు. ఏంటి నాయన, దిగు నా కుమారుడా, త్వరగా దిగు అన్నాడు. 2 సార్లు దేవుడు స్పష్టంగా అతనితో మాట్లాడినట్లు అర్థమైంది. అయ్యా లారీ ఆపండి అన్నాడు. ఎందుకు అన్నాడు డ్రైవర్. దిగాలే అన్నాడు. ఫలానా దగ్గరికి వస్తానని ఎక్కావు కదా, ఇక్కడ దిగటం ఏంది? ఇదేందో తెలుసా? అడవి. ఈ అద్దె మధ్యాహ్నం ఆపమంటావు ఏంటి? లేదులే, ఏసై చెప్పాడు దిగమంటున్నాడు. ఏసై చెప్పాడు. పిచ్చోడివా మంచోడివా? కన్ను పొడుచుకున్నా కనపడదు, చీకటి. ఆ ముందన్న ఆపుతాను, ఆ వచ్చే ఊర్లో ఆపుతాను, నువ్వు కూర్చోవాలి. లేదు, నువ్వు ఆపయ్యా, నేను దిగుతాను. దేవుడు చెప్పాడు దిగాల్సింది. లారీ దిగాడు. ఎవడో పిచ్చోడిలాగా ఉన్నాడు అని వాడు వెళ్ళిపోయాడు. లారీ డ్రైవర్ ముందుకు వెళ్ళిపోయాడు. కాసేపటికి ఆయన ఎడారిలో ఉన్నాడు, కానీ దేవుడు చెప్పాడు దిగాడు. ఇక చీకట ఏందా అనేది అనవసరం, దేవుడే చూసుకుంటాడు. అట్లనే నడుచుకుంటూ వెళ్తున్నాడు. చిన్నగా వేరే వెహికల్ ఏదో వచ్చింది, దాన్ని ఆపుకున్నాడు. ఆపారు వాళ్ళు. ఈ జామున ఎట్లా పోతున్నావు నువ్వు అన్నది. ఏదో వెళ్తున్నాను లేయా, ఎక్కమంటున్నా, ఎక్కించుకొని పోతాను. కొంచెం దూరం పోయిన తర్వాత అక్కడ సన్నివేశం చూసి ఆశ్చర్యపోయాడు. తను దిగిన లారీ ముందుకు వెళ్ళి యాక్సిడెంట్కి గురైంది. దేవుని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. వాళ్ళకి చెప్పాడు దేవుడు ఆపమంటున్నాడు, ఆగమంటున్నాడు అంటే ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పేవాడు. ఏదో మొత్తానికి కీడు సంభవించబోతుంది, కొంచెం పక్కన ఆపుకొని పండుకుంటారు బాబు అని చెప్పేవాడు. ఇన్నరగా కొంతమంది వెటకారాలు ఎక్కువగా. అట్లా కొన్నిసార్లు దేవుడు తనకు అందుబాటులో ఉండే వ్యక్తులకు సంభవింపబోయే సంగతులు ముందే చెప్తాడు దేవుడు. ఎందుకంటే ఎనీ టైం మన మీద దృష్టి పెట్టి ఉంటాడు ఆయన. జరగబోయే విషయాలను ముందే ఆయన సమాచారం ఇస్తాడు. అయితే ఎవరికి ఇస్తాడు? ఎవరు ఆయనకు అందుబాటులో ఉంటారో, ఎవరు ఆయనతో మనసుని ట్యూన్ చేసుకొని ఉంటారో వాళ్ళకి అందిద్ది ఆ సమాచారం. అందరికి అందదు. అంటే అందరికీ బోధించడానికి దేవుడు సిద్ధం, కానీ అందరూ సిద్ధం కాదుగా. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటి సాధన, అలాంటి ఆసక్తి, అలాంటి ఇష్టం? అప్పటి రోజుల్లో ఏంటంటే ఈ రోజున్న వ్యాపకాలు అప్పట్లో లేవు. వ్యాపకాలు అంటే ఈరోజు నీకు నాకు వచ్చిన టైంపాస్లు అన్నీ అప్పుడు లేవు. ముఖ్యంగా సెల్ ఫోన్ లేదు అప్పుడు. దేవునికి స్తోత్రం. ప్రశాంతంగా వాళ్ళు దేవుని ముందు కూర్చున్నారు, దేవునితో గడిపారు, దైవస్వరం విన్నారు, దేవుని సందేశాలు తీసుకున్నారు, దేవుని పాటలు కమ్మని పాటలు రాశారు, పాడారు, దేవుని మహింపరిచారు, దేవుడే ప్రపంచంగా బ్రతికారు. చాలా విషయాలు ప్రత్యక్షతలు పొందారు వాళ్ళు. మీరు బైబిల్ గ్రంథంలో ప్రవక్తలను చూసినా, మనకు ముందు తరాల్లో ఉన్న భక్తులను చూసినా, వాళ్ళు అలాంటి సత్సంబంధాన్ని దేవునితో కలిగి ఉన్నారు. ఈరోజు పేరుకి భక్తులే కానీ దేవునితో లోతైన అనుబంధాన్ని కలిగి ఉన్నోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఏం చేస్తున్నారో, ఎటు వెళ్తున్నారో స్పష్టత లేదు. మొత్తానికి భక్తులు అనే దానిలో కొట్టేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ మీరు అలాగ ఉండొద్దు.
ఆనాటి భక్తిని సాధన చేయటం ఎంతైనా మంచిది. ఎందుకంటే దేవుడు తనను ప్రేమించి తన సన్నిధిని వెతికే వాళ్ళకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే లైఫ్ని మీరు చూడండి. యెహోవా చెప్పిన మాట చొప్పున మోషే చేసెను అని ఫరో దగ్గరికి పోతాడు, దేవుని దగ్గరికి పోతాడు. ఇశ్రాయేల్ దగ్గరికి పోతాడు, దేవుని దగ్గరికి పోతాడు. ఇక అదే పని. దేవుని యొద్దకు వెళ్ళను, దేవుడు చెప్పిన మాట చొప్పున చేశాను. దేవుని యొద్దకు వెళ్ళను. మోషే దేవుని యొద్దకు వెళ్ళను, దేవుని యొద్దకు వెళ్ళను, దేవుని యొద్దకు వెళ్ళను, దేవుని యొద్దకు వెళ్ళను. దావీదు దేవుని యొద్ద విచారించను, దావీదు దేవుని యొద్ద విచారించను, దావీదు దేవుని యొద్ద విచారించను. వీళ్ళందరి జీవితాలు మనం చూస్తే దేవుడు 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 దేవుడు. ఒక బలహీనుడు 80 సంవత్సరములు నిండిన వయస్సు కలిగిన ఇప్పటి లెక్క ప్రకారం ముసలివాడు, అప్పట్లో అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న రాజ్యం యొక్క రాజుని శాసించి దాదాపు లక్షలాది మంది, కాల్బలమే 6 లక్షలంటే యుద్ధానికి సిద్ధపడిన కాల్బలమే 6 లక్షలంటే స్త్రీలు ఎంతమంది, మిగిలిన వాళ్ళు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, ఎంత సంఖ్య బయటికి తెచ్చాడో చూడండి. 80 ఏళ్ళు నిండిన ఒక ముసలివాడు, వయోవృద్ధుడు, ఒక గొర్రెలు కాసే కర్ర చేత పట్టుకొని, కత్తులు లేవు, కటారులు లేవు, ఈటెలు లేవు, బరిసెలు లేవు, బల్లెలు లేవు, గొర్రెల్ని దోలికెళ్ళే కర్ర చేత పట్టుకొని పోయి వాణ్ణి గడగడలాడించి ఎవ్వరిని లెక్క చేయని, దేవునికి మనుషులకు భయపడిన మూర్ఖుడైన రాజుని ముప్పు తిప్పలు పెట్టి 30 చెరువుల నీళ్లు దాగించి లక్షలాది మంది ప్రజల్ని బయటికి తీసుకొచ్చిన మోషే. వయసులో ముసలివాడు, చేతిలో గొర్రెలు కాసే కర్ర తప్ప ఏమీ కలిగిలేడు. కానీ అన్ని లక్షల మందిని నడిపించాడు దాదాపు 40 ఏళ్ల పాటు. ఇది ఎలాగూ సాధ్యం? ఆ బలహీనుడు అంతటి బలవంతుడు ఎలా అయ్యాడు? లక్షలాది మందికి సమాధానం చెప్పేవాడు ఎలా అయ్యాడు? ఒక్కటే ఆధారం, దేవుడే. ప్రతి దానికి దేవుని యొద్దకు వెళ్ళి దేవుని ద్వారా ఆయన నడిపింపును పొందాడు. అందుకే తాను ఒక్కడు ఒక ఇంటికి, ఒక కుటుంబానికి కాకుండా లక్షలాది మందికి దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన పాత్రగా ఆయన ధన్యచరితుడయ్యాడు మోషే, దేవుని బట్టే. కాబట్టి ఇక్కడ మొదటి పాఠంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆనవాయితీగా, ఆచారంగా, నామమాత్రంగా మాత్రమే వచ్చి అంతవరకు భక్తి చేసి మమ అనిపించుకొని వెళ్ళటం కాకుండా కొద్దిగా కొంచెం లోతుకు మీ దోణెను నడిపించడానికి ప్రయత్నం చేయండి. శ్రేష్టమైన ఈవులు మీకు దొరుకుతాయని నా మొదటి సలహా. దేవునితో కొంచెం లోతుకి వెళ్ళండి, కొంచెం లోతుగా దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకోండి, కొంచెం లోతుగా ప్రయాణం చేయండి. పైపైన ఉంటే సముద్రపు దరినంతా నీకు చెత్త చెదారం, నాచు, పీచే దొరికిద్ది. కొంచెం లోతుల్లోకి పోతే సముద్ర గర్భంలో ఉన్న శ్రేష్టమైనవేవో నీకు దొరుకుతాయి. నీకు పైన దొరకడు దేవుడు. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగునుగా. ఏం చెప్పాను ఇప్పుడు? ఎక్కడ వినపడిద్ది స్వరం? లోతున వినపడిద్ది. ఈవులు ఎక్కడున్నాయి? లోన ఉన్నాయి, లోతులో ఉన్నాయి ఈవులు. వాటిని అందుకోవాలంటే కొంచెం లోతుకు ప్రయాణం చేయాలి. అందుకే వేసాను, మీ దోణిను లోతునకు నడిపించండి, కొంచెం లోతుకు నడిపించండి, దరి నుండి లోతుకు నడిపించి వల వేయండి అన్నాడు. వేసినప్పుడు ఫలం పొందారు. విషయం ఏంటంటే, అంటే నేను నా ధర్మంగా చెబుతా. ఇప్పుడు మీరేదో విన్నట్టు ఫోజ్ పెట్టి అని మీరు ఫోజ్ పెట్టారు కదా, నేను కూడా నా ధర్మంగా చెబుతా. అది నిజంగా సీరియస్గా తీసుకొని దాన్ని ఆచరణలో పెడతారా పెట్టనేది మీ పర్సనల్, నాకు సంబంధం లేదు. ఎందుకంటే నాకు ఆ పవర్ లేదు. మీరు ఆచరణలో పెట్టారా లేదా అని నీ పక్కన ప్రత్యక్షమై నేను చెప్పిన మాటలు నెరవేరుస్తున్నావా నాయనా అంటే నాకు ఆ సౌకర్యం లేదు. భక్తి సాధన చేస్తున్నావా నాయనా, దేవునితో గడుపుతున్నావా నాయనా, దేవునితో నడుస్తున్నావా నాయనా, ఈరోజు ఏంది నాయనా అలా చేయలేదు అని నీ పక్కన నిలబడి నీకు ప్రత్యక్షమై నేను చెప్పే ఛాన్స్ లేదు. ఈ పూట చెప్తా. ఇక ఈ 6 రోజులు నువ్వేం సాధన చేస్తావో, లేకపోతే ఇంకాసేపటి కూటమి అయిపోయింది హల్లెలూయా అనుకుంటా పోయి ఆ బండికి తుర్రమంటావో, లేకపోతే నువ్వు ఎట్లా తిప్పలు పడతావో, ఇక నాకు సంబంధం లేదు.
కానీ ఒక ధర్మం, నా ధర్మం ఏంటంటే దేవునితో సరిగ్గా నడవటం అనేది నువ్వు నేర్చుకోవాలి. అది నా తపన. ఆ విధంగా నువ్వు ట్యూన్ కాగలిగితే, నా సలహా ఏంటంటే అలా నువ్వు కానీ దేవునితో నడవటం అనేది నువ్వు ట్యూన్ చేయగలిగితే, నువ్వు ఆ విధంగా నీ మనసుని సిద్ధపరచుకోగలిగితే, నేను చెప్తున్నా, నువ్వు ఒంటిగా ఉండవు, నువ్వు అనేకులకు ఆశీర్వాద కారణం అవుతావు. నువ్వు ఇతరులకు కూడా దీవెన అవుతావు. దాన్ని నువ్వు సాధన చేయకపోతే ఏదో నీవు దేవుని దగ్గర ఏదో ఫలం పొందుతావు, నీ మట్టుకు నువ్వు ఏదో నడిసిది, కానీ ఇతరులకు దీవెనకరంగా అయితే నువ్వు కావు. ఇతరులకు దీవెనకరం కావాలంటే తప్పనిసరిగా దేవునితో నడవాల్సిందే. దేవునితో కొంచెం లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఎటుగుడి లోకాన్ని వదిలిపెట్టావు, దేవుడే కావాలనుకున్నావు, పాత స్నేహాలు, ఫ్రెండ్స్, వ్యవహారాలు, అలవాట్లు, వ్యసనాలు, ఈ చెత్తా చెదారం అంతా వదిలేసావు, దేవుని వైపు వచ్చావు. ఎటుగుడి ఒక అడుగు వేసావు కాబట్టి ఇంకొంచెం లోతులోకి వెళ్ళమంటున్నా. తప్ప? కరెక్టేనా అన్న? రైట్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, అది వద్దనుకున్నావు, దేవుడే కావాలనుకున్నావు, ఇంకొంచెం ఒక అడుగు కొంచెం లోతుకి ఏమంటున్నా వేస్తే చాలా సంగతులు ఉన్నాయి. అది నాకు దేవుడిచ్చిన కృప, నా భాగ్యం, నా ధన్యత ఏంటంటే ఆ అడుగు నేను వేయటమే కాస్తో కూస్తో. అంటే నా ఘనత కోసం చెప్పట్లా, నాకు దక్కిన భాగ్యం కోసం చెప్తున్నాను. భాగ్య విషయంలో, నాకు దక్కిన భాగ్యం విషయంలో చెప్తున్నాను. నేనే కాదు, నాకు ముందున్న భక్తులు కూడా ఎగ్దం పాటలే పాడుకున్నారు. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యం అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ప్రశాంతంగా ఉండగలవు, నువ్వు ఆనందాన్ని అనుభవించగలవు, నీ చుట్టూ ఉన్న 10 మందిని నువ్వు ప్రభావితం చేయగలవు. నేను ఏకాకినే. ఒక సంఘంలో రక్షణ పొందాను, ఒక సంఘంలో కొంతకాలం ప్రయాణం చేశాను, అక్కడి నుంచి ఒంటరిగానే ఈ ప్రాంతానికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు. నాకు ఏకాకి లైఫ్. పడతా లెగుస్తా భక్తి సాధనలో తిప్పలు పడతా దేవుని కృపను బట్టి ఏ విధంగా మహానుభావుడు కనెక్ట్ చేశాడో మళ్ళీ లింక్ చేశాడు నన్ను, మళ్ళీ కనెక్ట్ చేసుకున్నాడు నన్ను. అలా ఆయనతో సరైనటువంటి అనుబంధం ఏర్పరచబడిన తరువాత ఇక నా నుండి ఫలము అనేది వ్యక్తమైంది. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలించదో, అలాగున మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు ఫలించరు అన్నాడు. మీరు నాతో కరెక్ట్గా లింక్ కలిగి ఉంటే, కరెక్ట్గా అనుబంధాన్ని ఏర్పరచుకుంటే నా నుండి సారం మీలోనికి వచ్చిద్ది. సారం మీలోనికి వస్తే అప్పుడు ఫలము మీ నుండి వ్యక్తమైద్ది అన్నాడు. కాస్తో కూస్తో నా వలన ఏదన్నా కాస్త మేలుకరమైన ఫలం అనేది ఒకటి వచ్చింది అంటే సారం ఆయన నుండి వచ్చింది. ఎవరి నుండి వచ్చింది? సారం ఆయన నుండి వచ్చింది. సారం ఆయన నుండి మనకు రావాలంటే మనం ఎవరితో అనుబంధం కలిగి ఉండాలి? నీతోనే అనుబంధం. ఓకే కదా, మీకు తెలుసు కదా పాట, కాబట్టి పాడను. దేవునికి స్తోత్రం. ఫలింపు నా నుండి ఎలాగో వచ్చింది? ఆయనతో. నీ నుంచి కూడా అలాంటి ఫలింపు వచ్చింది. అప్పుడు నీ కుటుంబానికి, సమాజానికి కూడా దీవెనకరంగా మారగలవు. భక్తులు అలా మారారు, నువ్వు కూడా అలా మారాలి అంటే కొంచెం లోతైన అనుబంధాన్ని ఆయనతో నువ్వు కలిగి ఉండాలి. మిగిలిన వాళ్ళకి ఎవరికి అందని ఆ సమాచారం ప్రవక్తల శిష్యులకి ఎలా అందింది అంటే, ఇశ్రాయేలు రాజ్యంలో చాలామంది మనుషులు ఉన్నారు, లక్షలాది మంది మనుషులు ఉన్నారు, కానీ ఎవ్వరికీ తెలియదు ఆ రోజు ఏలియా ఆరోహణం అవుతాడని. కానీ ప్రవక్తల శిష్యులకు తెలుసు, ఎలీషాకు తెలుసు. ఎందుకంటే ఎలీషా కూడా ప్రవక్త శిష్యుడే కాబట్టి. వాళ్ళకి ఎలా అందింది అంటే, వాళ్ళు అనుదినం దేవుని యొద్ద నుండి సమాచారం పొందుకొనుట అనే అంశాన్ని ప్రాక్టీస్ చేశారు, సాధన చేశారు. ఎంత సెన్సిటివ్గా దేవుని ముందుంటే ఆ సమాచారం వాళ్ళకి అందిందండి. దేవుని విషయంలో ఎంత సున్నితంగా వాళ్ళు ఉంటే జరగబోతున్న విషయాన్ని గుర్తుపట్టారు. ఇందాక నేను చెప్పిన పెద్ద ఆయన కూడా మధ్యరాత్రి ఎడారిలో నడుస్తున్న లారీలో దిగు అంటే దిగాడు. ఎట్లా?
అంత సున్నితంగా వాళ్ళ మనసుని దేవునితో ట్యూన్ చేసుకున్నారు. ఒక దశలో సరిగా కనెక్ట్ కాకపోయినా మరో దశలో వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఇక ఎప్పుడూ తదేక ధ్యానంలో, ఆయన గురించిన ఆలోచనలో, ఆయన ధ్యానంలో, ఆయన తలంపుల్లో, ఆయన సున్నితమైన స్వరము, మెల్లనైన స్వరము, మృదువైన స్వరము ఏం మాట్లాడుతుందో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు ఏం చెప్తున్నాడో, ఎలాంటి ప్రేరణలు కలిగిస్తున్నాడో, ఏ సమాచారం ఇస్తున్నాడో దాన్ని సాధన చేశారు. అద్భుతమైన సాధన అది. నాస్లమణ్ గారు అన్నాడు, అది లోతున వినబడే స్వరం అన్నాడు. దేవునికి మహిమ.